చాలా బాగుంది. అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చా మూవీకి, బట్ మూవీ చూసినాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే. అసలు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత నుంచి అసలు ఇంకా పీక్స్ లో ఉంది మూవీ. నేనైతే నిజంగా ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాను మూవీకి, బట్ చాలా బాగుంది. యాక్టింగ్ అయితే శ్రీ విష్ణు గారు అయితే బాగా చేశారు యాక్టింగ్. అందరి యాక్టింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అసలు చాలా ఎమోషనల్ గాను చాలా బాగుంది క్లైమాక్స్ అయితే. నాకైతే లిటరల్లీ ఏడ్ చేశాను నేను క్లైమాక్స్ కి. ఆ డైలాగ్స్ కి ఎమోషన్ బాగా బాగుంది. ఇంత ముందు సినిమాల కంటే ఈ సినిమాలో పీక్స్ ఇచ్చారు. యాక్టింగ్ అయితే చాలా బాగుంది మూవీ. చాలా బాగా ఎంజాయ్ చేశాను. చెప్పాక ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది మూవీకి. ఓకే అండి, థ్యాంక్ యూ. అవునండి, నిజంగా చెప్తున్నా శ్రీ విష్ణు బెస్ట్ మూవీ ఇన్ హిస్ కెరియర్ చెప్పాలంటే. చాలా బాగుంది సినిమా. అది కామెడీ బాగుంది, ఎమోషనల్ చేసింది క్లైమాక్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, అన్ని క్యారెక్టర్ని మొత్తం బిల్డ్ చేసి లాస్ట్కి మళ్ళీ కలుపుడు బాగుంది, అన్ని బాగుంది బ్రో. చాలా బాగుంది సినిమా. కలిసా శ్రీ విష్ణు కలిసి కామెడీ బాగా చేస్తాడు, ఫ్యామిలీ మూవీస్ బాగా చేస్తాడు, అన్ని బాగా చేస్తాడు శ్రీ విష్ణు. హీరోయిన్ బాగున్నారు, దాక్ష, మన రితువర్మ అందరు బాగుంది. ఇప్పుడైతే మంచిగా చేసారా, మంచి ఇంప్రెస్ అయినాం. సినిమా కూడా చాలా బాగుంది. చాలా రోజులు అయింది ఇట్లా ఫీల్ గుడ్ మూవీ వచ్చి. అది కూడా మంచిగా అది కూడా మంచిగా చూపించారు. సాంగ్స్ కూడా బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగా కొట్టిండు. డైలాగ్ ఏం చెప్పాలన్నా, అది స్వాగ్ బాగుంది సినిమా. మా ఏమంటారు బ్రదరే మా అసిస్టెంట్ డైరెక్టర్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ మా బ్రదర్ అలా వర్క్ అంటే కో డైరెక్టర్ వర్క్ చేసింది యాక్చువల్లీ. సో ఆయన రిఫరెన్స్ మీద వచ్చాను. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఆ విష్ణు ఆయన క్యారెక్టర్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అవి అయితే అసలు అనుకోలే. మోస్ట్లీ అయితే ఆ ఏమంటారు ట్రైలర్లు అయినా కానీ టీజర్లు అయినా కానీ ఓన్లీ 3 క్యారెక్టర్స్ రివీల్ చేశారు. ఇక్కడ వస్తే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు గేటప్స్ అయితే మెయిన్ లేడీ గేటప్ అది మస్తు ఉన్నది. ట్రాన్స్జెండర్ గేటప్ డిఫరెంట్ ఉంది. స్టోరీ మొత్తం అది ఏమంటారు స్టార్టింగ్ మొత్తం స్టోరీ వైజ్ అయినా కనెక్ట్ చేసి చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. అదే సేమ్ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ బాగుంది. బీజిఎం అయితే చాలా గట్టిగా వచ్చింది. సినిమా తర్వాత గోరింటాక్ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. అది కామెడీ, చాలా కామెడీ. ఫస్ట్ హాఫ్ అయితే పక్కా చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కాడ ట్విస్ట్ పెట్టి ఆడ అర్థం కాదు. అది సెకండ్ హాఫ్ అయితే మొత్తం కలిపిరు, అది అర్థం కాలే. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు కదా, సో ఆ కాన్సెప్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? చేస్తారండి. మూవీ కంటెంట్ పరంగా బాగుంది కాబట్టి చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు కదా, ఎలా అనిపించింది ఆ కాన్సెప్ట్? డిఫరెంట్ కాన్సెప్ట్ అని కాదండి, ఐ థింక్ ఇట్ ఇస్ కాన్సెప్ట్ దట్ ఎవ్రీబడి నీడ్స్ టు వాచ్ అండ్ ఎవ్రీబడి నీడ్స్ టు రియాలిటీ అండి. సినిమాల్లో హీరోలు ఉంటారు, విలన్లు ఉంటారు, ఈ సినిమాలో మనుషులు ఉన్నారు. మూవీ అయితే మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఏమైనా క్యారెక్టర్స్ అంటే మనకి దశావతారం సినిమా కమల్ హాసన్ గారికి చెప్పేయచ్చు, ఇంకా 2 తీయద్దు, ఆల్రెడీ మన శ్రీ విష్ణు తీసేసాడు అని చెప్పాలి. ఎందుకంటే ఆ ముందు అవార్డు రెడీ చేసుకోమని చెప్పండి, బెస్ట్ యాక్టర్ అవార్డు. ఎందుకంటే నాకు తెలిసి క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక హిజ్రాల్ కోసం గొప్పతనం చూపించారు. నిజంగా చెప్పాలంటే రేపొద్దుట హిజ్రాల్ని డబ్బులు ఇచ్చేసి చిరాకు పడటం కాదు, కాళ్ళకి మొక్కాలి అని చూపించారు అనమాట. 4 క్యారెక్టర్లో ది బెస్ట్ క్యారెక్టర్, సినిమాకి హైలైట్ క్యారెక్టర్ హిజ్రా అండి. ఆ హిజ్రా క్యారెక్టర్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక హిజ్రాగా పుట్టాక ఎంత చిరాకు పడతారో, ఎంత దూషించుకుంటారో, అవసరమైతే ఆ కుర్రోడిని అక్కడ వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన క్యారెక్టర్ తను ఎంత బాధపడతాడో అని అనేది చాలా క్లారిటీగా చూపించారు. ప్రతి హిజ్రాకి ఒక మంచితనం ఉంటుంది, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు, వాళ్ళు ఎంత బాధపడతారు, ఇవన్నీ కూడా బాగా రీసెర్చ్ చేశారు చెప్పాలంటే. సో ఒకటేంటంటే శ్రీ విష్ణు గారు అయితే మాత్రం చాలా బాగా నటించారు. అంతకుముందు సినిమాలు ఏమో నాకు తెలియదు కానీ అంటే ఇది చాలా బజ్ క్రియేట్ అయింది చెప్పాలంటే. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వేరియేషన్స్కి ఒక్కొక్క డిఫరెంట్గా చూపించారు. ఒకటేంటంటే యాక్టింగ్ ఒకటే చేయడం కాదు, సినిమా ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే కరెక్ట్గా అలా కుదిరింది సినిమాకి.
అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మేం గొప్ప అని నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో మొత్తం అందరూ ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళ గొప్పతనం తెలుస్తుంది అనేది కూడా చూపించారు. అలాగే ఆ మగవాళ్లే ఉంటే ఆడదాని గొప్పతనం కూడా తెలుస్తుంది, ఆడదే నెంబర్ 1 అనేది కూడా క్లారిటీగా చూపించారు. నాకు తెలిసి రానున్న రోజుల్లో రేపొద్దున్న మిమ్మల్ని చూడాలన్నా కూడా మేము ఒక గుడ్డ కట్టుకొని చూపించాలి. అంటే ఆదిత్య 369 కానీ లేకపోతే జంబలగడ్డ బొమ్మ ఇలాంటి వేరియేషన్స్ ఉన్నాయి కదా. సో ఇదొక కైండ్ ఆఫ్ అన్నమాట. అంటే ఇక్కడ నా వంశమే గొప్ప, నా మగపిల్లడే పుట్టాలని చెప్పి ఇలాగా ఇవన్నీ కూడా స్టోరీ అయితే బాగుంది. కానీ సో నాకైతే ఇంటర్వ్యూలో అయితే మాత్రం అర్ధనారీశ్వరుడు గొప్పతనం కానీ అంటే సనాతన ధర్మం కోసం కానీ అన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సనాతన ధర్మం కోసం ఈ సినిమాలో గట్టిగా చెప్పారు. సో నాకు చాలా బాగా నచ్చింది. బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మాత్రం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కావాలి, ఇంత ఇలా ఉండాలి స్టోరీ కానీ విజువల్ గా. 8 గంటలకు షోకి వచ్చారంటే శ్రీ విష్ణు అంటే ఆ తర్వాత చూద్దామన్న ఒక ఐడియా వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా నుంచి నెక్స్ట్ సినిమా తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది. నిజంగా కట్అవుట్లు అయితే లెగుస్తాయి చెప్పాలంటే. అంత టాలెంట్ పెట్టాడు ఇందులో, ఎఫెక్ట్ పెట్టాడు చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ది బెస్ట్ ఏంటంటే మ్యూజిక్ అండి. చాలా బాగా అనిపించింది మూవీ అయితే. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పుకోవచ్చు. అంటే మేము గొప్ప అనే లింగ భేదాల గురించి చెప్పుకోవడాన్ని ఎలా చూపించారు అనేది మూవీ. సో చాలా బాగా అనిపించింది. లాస్ట్ కి క్లైమాక్స్ మాత్రం మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు మైండ్ పోతుంది మనకు. అంటే అంత బాగుంది, అంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ దానికి ఇచ్చిన బీజిఎం కావచ్చు ప్రతి ఒక్కటి చాలా బాగుంది. సో శ్రీ విష్ణు గారు డే బై డే తన పర్ఫార్మెన్స్ తో పాటు తను ఎంచుకునే కంటెంట్ లో కూడా చాలా మెరుగుపడుతున్నానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంది కంటెంట్ కూడా. సో డిఫరెంట్ స్టోరీ, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సింది. లాస్ట్ క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఎలా అనిపించింది అంటే సో లాస్ట్ టైం అల్లూరి ఈవెంట్ లో సో బన్నీ గారు వచ్చినప్పుడు ఇద్దరికి చెప్పారు ఏంటంటే కంటెంట్ సినిమాలు ఉంటే ఖచ్చితంగా ఆడుతుందని. సో అది ఫాలో అవుతున్నాడు అన్న. నిజంగా ఇన్ని రోజులు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కమల్ హాసన్ అంటే 70mm లో మన కమల్ హాసన్ గారే. కానీ ఈ రోజు నుంచి మారింది. మన తెలుగు ఇండస్ట్రీలో కమల్ హాసన్ ఎవరంటే అన్న పేరు 100% కాదు 200% చెప్పొచ్చు. ఆ యాక్టింగ్ కానీ ఆ స్వాగ్ కానీ ఇంటర్వల్ ముందు వచ్చే ట్విస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న యాక్టింగ్. నిజంగా కంటెంట్ ఉన్న హీరో స్టోరీకి యాక్టింగ్ ఉన్న హీరోకి జనాలు ఎప్పుడు వచ్చి చూస్తారు అనేది అయితే 100%. అసలు ఇంటర్వల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. ఒక పెద్ద హీరో ఎలివేషన్ ఎలాగైతే ఉంటుందో అంత ట్విస్టులు ఉంటాయి సినిమాలో. ఎక్కడ బోర్ కొట్టది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో నిజంగా అన్న కంటెంట్ సినిమా తీసే హీరోకి ఎప్పుడు అంటే మనం డైలాగులు చెప్పి ఫ్యాన్స్ ని చొక్కాలు ఎగరొట్టాలి అని కాదు, కంటెంట్ ఉండి యాక్టింగ్ చేసి ఇది నా సినిమా సైలెంట్ ఉండి యాక్టింగ్ చూపించడంలో అన్న 100% సక్సెస్ అయ్యారు. 100% 200. మనం ఫ్యాన్స్ ని చూసి డైలాగ్ చెప్పడం కాదు, కంటెంట్ తీసుకొని జనాలు ఇప్పుడు ఫ్యాన్స్ కే నచ్చడం కాదు, ప్రతి ఒక్క ఆడియన్స్ కి యాక్టింగ్ పరంగా కానీ డైలాగ్ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ కథ పరంగా కానీ మన విలువల పరంగా కానీ జీవితం అంటే ఏంది అనేది దీంట్లో సినిమాలో ఉంది. నిజంగా హ్యాట్సాప్ అన్న, నీకు తిరుగులేదు. నువ్వు ఇదే యాటిట్యూడ్ తో నుండు, ఇదే సినిమాలది కంటెంట్ ఉన్న హీరోకి ఎప్పుడు తిరుగులేదని చూపించిండు అన్న. నేను నిజంగా చెప్తున్నా, ఎవడో ఏమైనా వేసుకొని మన తెలుగు ఇండస్ట్రీకి కమల్ హాసన్ వచ్చేసిండో. 70mm లో మనం ఆ కమల్ హాసన్ తలుచుకుంటే ఇప్పుడు ఈ కమల్ హాసన్ 100% కాదు 200%. ఇలాంటి స్టోరీలు తీసుకురా అన్న, ఇలాంటి సినిమాలది ఇదే స్వాగ్ తో నుండు. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక మంచి సినిమా ఇచ్చినందుకు. ఈ సినిమా తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్ నీ మీద పెరిగింది అన్న. కాలే తీసుకుపోవాలి బ్యాగ్. నేను చూసే స్వాగ్ విష్ణు పర్ఫార్మెన్స్ సినిమా ఎందుకు చూడ అంటే విష్ణు పర్ఫార్మెన్స్ కోసం కానీ. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. అంటే మీరు చూస్తే ఇప్పట్లో అంటే ఇజ్రాలకు ఒక రెస్పెక్ట్ లేదు బయట. ఒక ఇజ్రా మన పక్కన కూర్చుంటే మనం ఓర్వలేకపోతున్నాం. సో వాళ్ళ పాయింట్ ఆయన చెక్ అని ఏదో పదాలు వాడుతుంటారు. కానీ ఈ సినిమా ద్వారా ఇజ్రాలకు వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క వాల్యూస్ ఏందనేది నిజంగా మంచి ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్కరు కూడా అదే మనం ఇజ్రాలు రెస్పెక్ట్ చేయాలని ఈ సినిమా ద్వారా సొసైటీ మారుతున్నాం. సో మొన్న దసరాకి చాలా ఆఫర్లు పెట్టారు, లైక్ బంపర్ ఆఫర్ అని. సో జస్ట్ 150 రూపీస్ పెట్టి థియేటర్ కి ఎంట్రీ అయితే సో కొత్త ప్రపంచంకి వెళ్ళిపోతుంది. మంచి అన్లిమిటెడ్ ఫండ్, అన్లిమిటెడ్ జాయ్ కనుక ఫీల్ అవుతుంది. నిజంగా ఈ సినిమా ద్వారా అంటే సమాజం మారిపోయే ఛాన్స్ ఉందని, అంటే ఇజ్జలకు బాగా రెస్పెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. చాలా నేను చూసాను లైఫ్ లో సింగిల్ టేక్ యాక్ట్ చూసినా, డబుల్ యాక్షన్ చూసినా, ట్రిపుల్ యాక్షన్ చూసినా కానీ 4 యాక్షన్ 4 యాక్టింగ్ చేశాడు, ప్రాణం పెట్టేశాడు అని చెప్పుకోవచ్చా. నిజంగా మన పాకెట్ లో ఉంటుంది పరిస్థితి. సినిమా అయితే అదుర్స్ అని చెప్పుకోవచ్చా. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ పక్క ప్రతి ఒక్కరు కనెక్ట్ అయితే అమ్మాయి పెట్టుకుంటారు మైండ్ అదిరిపోయింది స్వాగ్ సినిమా అన్న ఫీలింగ్ కలిగింది. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక్క విషయం చెప్తానన్న, వాషింగ్ పౌడర్ సినిమా ఈ సినిమా దొరికిపోతుంది మీ కర్మ అనే ఫీలింగ్ అనేది ప్రతి ఒక్క దయచేసి రిక్వెస్ట్ లా
ఆ ఇజ్రాయల్ గురించి పాయింట్ చెప్పారు కాదు. చాలా చాలా అంటే నాకు అంటే నేను లాస్ట్ మినిట్ ఏడ్చుంటూ బయటకు వచ్చినాక అరే నిజంగా ఇజ్రాయల్ మనం ఈ రకంగా వాల్యూ ఇస్తలేము, అంటే అట్లా వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళని ఎందుకు మనం దూరం పెడుతున్న పాయింట్ చాలా మంది చూపిస్తాడు డైరెక్టర్. అంటే తీసుకున్న పాయింట్ లో అంటే చాలా నైతిక విలువలు కలిగినమాట. సో 100% చెప్తే ఈ సినిమా గవర్నమెంట్ అంకితం చేయాలి అనే ఫీలింగ్ కలిగింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మనతో పాటు మన ఇజ్రాయల్ కూడా రెస్పెక్ట్ చేయాలని సినిమా చాలా బాగుంది. యాక్సెప్ట్ తన యాక్టింగ్ ఫోర్బుల్ యాక్షన్ కి యాక్సెప్ట్ అని చెప్పొచ్చు. బీజం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. బ్రో ఇప్పుడే స్వాగ్ సినిమా చూసాను, చిన్న పిల్లలు చేస్తారు లాగ్, ఇప్పుడే చూసా సినిమా గురించి చెప్పాలంటే డబల్ యాక్షన్ మన సింగిల్ రోల్, డబల్ యాక్షన్, ట్రిపుల్ రోల్ చేసేటం 4 చేశారు మన జూనియర్ కమల్ హాసన్ అని చెప్పుకోవచ్చు. మన శ్రీవిష్ణు అన్న నిజంగా ఆయన కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. కంటెంట్, మెసేజ్, ఓవరేజ్, మన గెటప్ సీన్ గానీ, వీరబాబు గానీ, రవిబాబు గానీ, మన ఎవరు సునీల్ గారు, ప్రతి ఒక్కరు క్యారెక్టరైజేషన్ మాత్రం సూపర్ ఉంది. స్వాగ్ మాత్రం నిజంగా నమ్లి పడేసా అని చెప్పుకోవచ్చు. భయ ఇట్లా పబ్లిక్ నమ్లి ఎలా పడేసామో సినిమాని అట్లా స్వాగ్ చేసి పడేశారు సినిమాని. మన శ్రీవిష్ణు అన్న బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ నిజంగా భయ ఆ ఏ డ్రెస్సర్ కి ఆ మేకప్ వాళ్ళకు అసలు హ్యాండ్సప్ చెప్పుకోవాలి భయ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు సినిమాలో నాకు అర్థమవుతుంది భయ, నిజం చెప్తున్నా. శ్రీవిష్ణు అన్నకు 1 ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. సినిమా తర్వాత మనకు తెలుగు ఇండస్ట్రీకి మరొక కమల్ హాసన్ వచ్చారని కూడా చెప్పుకోవచ్చు సినిమా తర్వాత. నిజం చెప్తున్నా. ఇంగ్లీష్ లో అంటారు విష్ణు, ఈ సినిమాలో ఉన్నాడు శ్రీవిష్ణు. నిజం చెప్తున్నా సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఫన్, ఎమోషన్, ఒక సెకండ్ హాఫ్ లో వజ్ర క్యారెక్టర్ గానీ, ఒక పోలీస్ గానీ, ఒక ముసలైన క్యారెక్టర్ గానీ మొత్తం ఇరుగా తీస్తాడు భయ సినిమా మాత్రం. మొత్తం మోరల్ గా చెప్పాలంటే సినిమా గురించి బొమ్మ హిట్ అని చెప్పుకోవచ్చు సినిమా. ఈ దసరాకి ఆఫర్లు నడుస్తున్నాయి కదా, దాంతో పాటు ఒక 150 పెట్టి సినిమా కూడా చూడండి, పక్కా ఎంటర్టైన్మెంట్ చేస్తారు శ్రీవిష్ణు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఫన్ ఓరియంటెడ్, మనకు ఫన్, కామెడీ, ఎమోషన్ అన్ని ఉన్నాయి. మన ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా, పక్కా ఆనందంగా సానుభూతి పొందుతారని చెప్తున్నాను. 4 క్యారెక్టర్ చేశారు కదా, నాకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందంటే ఒక కొడుకు క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. సానుభూతి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ సూపర్ అనిపించింది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకొక పోలీస్ క్యారెక్టర్ అనుభూతి అని ఉంటుంది, ఆ క్యారెక్టర్ అయినా కూడా మస్తు ఉంది సినిమాలో. ప్రతి ఒక్కరు చూడండి, థియేటర్కి వెళ్ళి పక్కా ఎంజాయ్ చేస్తారు.